ఆ, నీ తీయని నీరును ఊరినా అంటే ఒకే జలము యొక్క ఊట నుండి తీయని నీరు, అదేవిధంగా అది అసంభవం అండి. దేవుని స్తోత్రం. అదేంటి అసంభవం, గమనించండి. అదేవిధంగా అక్కడే ఉంది ప్రైజులో, అంటే దేవుణ్ణి స్తుతించడానికి వాడే నోరుతో మీరు ఏం చేస్తున్నారు? అనవసరమైన మాటలు మాట్లాడి అపవిత్రపరుస్తానని చెప్పి కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఉదయము లేచి టీ తాగాలంటే ఫస్ట్ ఏం చేసేది అండి? ఎందుకు? అంటే నైట్ నిద్రలో కొంచెము ఏమొస్తుంది, కొన్ని ప్రైజులో మనకు తెలుసు, ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. అందుకనే టీ తాగాలంటే, టిఫిన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? బ్రష్ చేయాలి, లేకపోతే కనీసం వాటర్ తీసుకొని ప్రైజులో చేసుకుని తర్వాత మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రైజులో ఈ సలైవ కానీ లేకపోతే కొన్ని ప్రైజులో సెడిమెంట్ నోట్లో ఉండే అది అపవిత్రం కనుక అది ప్రైజులో ఏం చేస్తుందంట, లోపలికి వెళ్లకుండా దాన్ని శుభ్రంగా మనము కాపాడుతూ ఉండడం గమనించండి. ఈ రాత్రి పగటి వేళ ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నామంటే, మన నోరు దేవుని స్తుతించేదైతే, పెదవులతో దేవుని స్తుతించేదైతే, ఆ స్తుతించే నోరుతో నోరును అపవిత్రపరచకూడదు. నోరుని ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాటల చేత కానివ్వండి, లేకపోతే కొన్ని పదార్థాలు చేత కానివ్వండి, నోటిని ఏం చేస్తున్నాము అంటే అపవిత్రమైన నోటుతో వచ్చి దేవుని స్తుతిస్తే దేవుని నామానికి అది మనమే అపమానపరుస్తుందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అందరూ విన్నారా లేదా? ప్రైజ్లో ఆ నోరుతో మనము దేవుని స్తుతించినప్పుడు దేవుని నామానికి అవమానమని యొక్క విషయం మనం గమనించగలం. ప్రైజ్లో ఈ బాటు తెలుసు కదా, బాటు అంటే గెబిలమా ఏమంటారు? గెబిలం. ప్రైజ్లో హల్లెలూయా. గెబిలం యొక్క ఒక ప్రత్యేక ఫీచర్ ఏంటంటే నైట్లు తిరుగుతారు. దాంగా చాలా పక్షులు, యానిమల్స్ ఉంది ప్రైజ్లో తిరగబడి ఎందుకు తెలుసా? ప్రైజ్లో దానికి తినడానికి, వేస్ట్ పోవడానికి ఒకే చోటు. ప్రైజ్ తెలుసండి ఈ మాట. వేస్ట్ పోవడానికిను తినడానికి కూడా అంటే ఒకే ప్రైజ్. నోరు మాత్రమే తప్ప వేరే ఒక హోల్ లేదు గమనిస్తాం గిబిలానికి, అదే బ్యాట్కి. అందుకనే ప్రైజ్లో తల కింద ఉండదు మాట. ప్రైజ్లో పగలంతా రాత్రి అంతా తింటుంది, మళ్ళీ నిద్రపోయినప్పుడు తల కింద ఉంటుంది. ప్రైజ్లో వేస్ట్ పోవాలంటే కూడా అదే మార్గం గమనించండి. అటువంటి పరిస్థితి మనుషులకి దేవుడు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత చెప్పే విషయం ఏంటంటే, ప్రైజ్లో నోరు కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉంచండి. మీరు మాట్లాడే మాటలు కానివ్వండి, లేకపోతే ముచ్చట్లు కానివ్వండి, జోక్స్లు కానివ్వండి, లేకపోతే సినిమా సాంగ్స్ కానివ్వండి. ప్రైజ్లో గమనించండి. సినిమా సాంగ్స్ కానివ్వండి, లేకపోతే వాడే వస్తువులు కానివ్వండి, దాని చేత ఏం చేయకూడదు? నోటును అపవిత్రపరచవద్దు అని చెప్పి ఉన్న విషయం దేవుని ప్రైజ్లో వాక్యం ద్వారా ప్రైజ్లో మనం నిన్న ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ప్రైజ్లో దాన్నే మనం ఎత్తుకొని మాట్లాడేది తెలుస్తాం. ఎందుకంటే ఉదయం వచ్చి ఏం చేస్తాము? నోరు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఉదయం లేచి ప్రతిరోజు ఉదయం లేచి ఏం చేస్తాము? దేవుని ఆరాధిస్తాం. సాయంకాలం ఏమొస్తుంది? అపవిత్రతో నిండిపోతుందని మాట. అయినా దేవుని స్తుతిస్తూ పడుకుంటామని మాట తెలుస్తాం. దానివల్ల దేవుని నామానికి అపమానం, దేవుని నామముని మన అపవిత్రపరుస్తుంది కనుక
ప్రైజులు. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తుండే? ఒక ముసలమ్మ ముచ్చట్లతోనే మన నోటిని ఏం చేస్తుండ్రా? అపవిత్రమైనది అని ఉంది. దేవుని స్తోత్రం. గమనించండి ప్రైజులు. అందుచేత ఆ అపవిత్రమైన ప్రైజులు ఆ పెదవులతో కాదు, ఉత్సాహించే పెదవులతో మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ప్రైజులు. హల్లెలూయా. పరిశుద్ధమైన నోరుతో దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ఎందుకు చెప్తున్నారు నేను అపవిత్రమైన పెదవులు గలవాడని ఎందుకు చెప్తున్నారు? హలో, ఏదైనా మురికి ఉందా, లేకపోతే ఏదైనా ఇది ఉందా? దానివల్ల కాదు. ప్రజలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు కనుక అపవిత్రము. ప్రజలు కూడా అపవిత్రులుగా మారారు, నేను కూడా అపవిత్రులుగా మారారని చెప్తున్నారని మాట్లాడుతూ ఈ పగటి వేళ మనము దేవుని ఆరాధించినప్పుడు ప్రైజులు గమనించండి. ఈ రోజుని కాదు, ఎప్పుడు కూడా ప్రైజులు దేవుని సన్నిధిలో వచ్చేవారు దేవునికి. అందుకనే దేవునికి సమర్పించినప్పుడు శరీరం అంతా సమర్పించుకోవాలని దేవుని వాక్యం ఎక్కడ ఉంది? 12 రోమా పత్రిక 12లో ఉంది. నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ప్రైజ్. నీ నోరు కానీ, అదేవిధంగా చెవులు కానీ, కళ్ళు కానీ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. ప్రతి అవయవాలు ప్రైజ్, ముఖ్యంగా ప్రైజ్లో సెన్సస్ 5 సెన్సస్ కూడా ఏం చేయాలంట? దేవునికి సమర్పించుకోండి. 5 సెన్స్కి ఏమంటారు? 5 జ్ఞానేంద్రియము అంటే మనీ మాత్రం కాదు, అన్ని అవయవాలు అని జ్ఞాపకం చేసుకుని దాన్ని కూడా సజీవ యాగముగా చంపి పర్వాలేదు. కన్ను పీకి ఏం చేద్దాం మనము? పాడేద్దాం ప్రైజులో. అంటే సజీవంగా ఉండి సజీవ యాగంగా సమర్పించుకోండి అని ప్రైజులో. అది మనం వాడుతూ మన శరీరంలో ఉండు దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే విధంగా శరీరం ఉండాలని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనము ఆ కీర్తనములో ఒక మాట కూడా చదివే మనము కొన్ని అంశాలకు వెళ్తాం. ఒకసారి 10వ వాక్యం చదవండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు, ఆయన శరణ చొచ్చెదరు. యథార్థ హృదయములందరూ అతిశయముందురు. 9 కూడా చదవండి. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయదరు. ఆయన కార్యములు చక్కగా యోజించుకుందరు. ప్రైజులు. చాలండి. ఆ చివరిలో ఒక మాట, ఆయన కార్యములు చక్కగా యోజించుకుందరు. ప్రైజులు. హల్లెలూయా. అంటే దేవుడు మన పట్ల చేసిన కార్యములు గురించి మనము ఏం చేయాలి? దానినే అనలైజ్ చేయాలని మాట. ప్రైజులో దానినే విశకలనం చేయాలి. దానినే కొంచెము దాని గురించి మనము ఆలోచన చేసి దేవుడు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. హల్లెలూయా. అంతే కదా. యోజించుకోవటం అంటే దాని గురించి ఏం చేయాలి అండి? ఆలోచన చేయాలని మాట. అనలైజ్ చేయాలి. దానినే ప్రైజులో పార్ట్గా దానినే డివైడ్ చేసుకోవాలని మాట. దునిస్తోత్రం. ఎవరు చేస్తారండి అది? నీతిమంతులు. ప్రైజులో దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితములో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి జరిగినా ఏం చేయాలి? దానినే మనము ఆలోచించాలి. ప్రైజులో చెడు జరిగినప్పుడు కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. ప్రైజులో అదేవిధంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనకు ప్రతికూలమైన విషయాలు జరిగినప్పుడు కూడా ఆలోచి, ఎందుకండి ఇది, ఎందుకు ఇది జరిగింది, ఎలాగా ప్రైజులో దాని గురించి మనం ఆలోచన చేయాలి. మంచి జరిగినా అందే. ఏం జరిగినప్పుడు కూడా నీతిమంతులు ఎప్పుడు కూడా యోజించి ఏం చేస్తారంటే ప్రైజులో దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని మాట్లాడుతూ. హల్లెలూయా. అదేవిధంగా మహిమపరచటము, లేకపోతే దేవుని సన్నిధిలో వాళ్ళని సమర్పించుకొని, లేకపోతే ప్రైజులో
ఆ యొక్క సమర్పణ కలిగి రీథింకింగ్ చేసుకొని జీవితమును సరి చేసుకోవాలంటే తప్పనిసరిగా మనుషులు ఏం చేయాలి? నీతిమంతులు ఏం చేయాలంట? ప్రతి కార్యములు చక్కగా యోజించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చక్కగా దేవుని కార్యములు యోజించాలంటే దేవుణ్ణి మనం పూర్తిగా ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మనం పూర్తిగా ఎరిగి ఉన్న వారంగా ఉండాలని మనతో స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి యొక్క సంభాషణము, ప్రభువుకి యేసు ప్రభు యొక్క సంభాషణము మీ మందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది స్తోత్రం. దేవుని ఎరిగి ఉన్న విషయములు యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యంలోకి వస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉండే ఆయనను అడుగుదువు, ఆయన జీవజలమిచ్చదని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సన్నివేశం మనకు అందరికీ తెలుసు, అందరూ కూడా వినండి, బైబిల్ చూడక్కర్లేదు. ప్రైజ్లో యేసు ప్రభు శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు సమరియా పట్టణములో ఎంటర్ అయిందంట, ప్రవేశించినారంట. దాని యొక్క అవుట్స్కట్లో కొంచెము ప్రైజ్లో ఉండగా శిష్యులేమో భోజనం తీసుకురావడానికి వెళ్ళారంట, బజారుకి వెళ్ళారంట. ఈయన ఒక్కడే మిగిలారు. ఒక్కడే మిగిలినప్పుడు ఇంచుమించు 12 గంటలకు ఒక స్త్రీ అక్కడ నీళ్ళు చదువుకోవడానికి వచ్చిందనమాట. అప్పుడు ప్రభు కూడా దాహం కలిగి ఉన్నారని చెప్పి అక్కడ మనకు తెలుస్తుందన్నమాట. ఈ దాహం కలిగి ఉన్నప్పుడు ప్రభు అడుగుతున్నారు, నాకు దాహము తీర్చడానికి ఈ నీళ్ళు ఇస్తారా అని అడిగారు ప్రైస్లో. అప్పుడు స్త్రీ ఏం జవాబు ఇచ్చారంటే, నీవు యూదుడే ఉండి సమరి అయిన నాతో ఎలాగ నీవు నీళ్ళు అడుగుతున్నారు అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఇది, ప్రభు ఇచ్చిన జవాబు ఇది. ఏంటి? అదే ఇప్పుడు చదివాం 10వ వాక్యములు. దేవుని వరమేండో అని, అడుగుచున్న వ్యక్తి ఏండో ఎవరని ఎరిగి ఉండే అడుగుదువు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 2 విషయాలు ఎరిగి ఉండాలి. ఒకటి దేవుని వరమేండో, ఇంకా ప్రభు ఎవరు ప్రైస్లో అదే అక్కడ ఉంది. దేవుని వరమేండో అనియు, దేవుడెవరో నిన్ను అడిగేవాడెవడో అని నీవు సరిగా ఎరిగి ఉండే వెంటనే నీవేం చేసేవాడు? ఆయన అడుగుతారు, ప్రభువా నాకు నీవిచ్చే బలం ఇమ్మని అడిగేవారు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రైజ్లో ఇందాక నేను అన్నాను, నీతిమంతులు దేవుని కార్యములు ఏం చేస్తాడంట? చక్కగా యోజిస్తారంట. ప్రైజ్లో, హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నీతిమంతుడని అనిపించిన వారు లేకపోతే దేవుని బిడలం అయితే తప్పనిసరిగా ఈ 2 కార్యాలు ఎరగాలి. ఒకటి ప్రభు ఎవరు, అదేవిధంగా ఆయన వరమేండో. దేవుని స్తోత్రం. ఇది తప్పనిసరిగా ఎరిగి ఉండాలని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎరిగి ఉండే మనం అడుగుతాము, ఆయన ఆ వరము మనకిస్తారన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ వరం గురించి అక్కడ మనం చూస్తున్నామన్నమాట. గమనించండి. ఎందుకంటే కింద ఉంది, తండ్రిని ఆరాధించేవారు సత్యములోను ఆత్మతోను సత్యముతో ఆరాధించాలని చెప్పి ప్రైజ్లో. అంటే ఈ పగటి వేళ గమనించండి, ప్రభువును ఎరగవలసిన రీతిలో ఎరగాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభు ఎవరు అని అడిగితే ప్రైజ్లో చాలామందికి ఆన్సర్ ఉంది. ఏంటి ప్రైజ్లో? ప్రభు నేను ఒకసారి అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? స్వస్థపరచు. అంటే దేవుడు ఒక డాక్టర్ అండి. ప్రైజ్లో నా ఆర్థిక ఇబ్బందులు ఉండగా దేవుడు నా ఆర్థిక ఇబ్బందులు తీర్చారు. ఈజ్ ఎ ఫైనాన్షియర్, లేకపోతే బ్యాంక్ అనుకోండి. ప్రైజ్లో అదేవిధంగా సమాధానం లేక నేను తిరిగినప్పుడు నాకు ఏం చేశారు?
అంటే ఇలాగ ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరు చెప్తారని మాట. ప్రభు ఎవరో అని అడిగితే స్తోత్రం. ఈ పగటి వేళ గమనించండి, ఆ విధంగా అర్థం చేసుకోవటం కంటే ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదన్నీ ప్రభు చేస్తాడు. స్వస్థపరుస్తాడు, ఆర్థిక మొదలు తీరుస్తాడు, నేను ఆపద నుండి రక్షిస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. ఇదన్నీ కరెక్టే, గమనించండి. అయినా ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, నీకు వరం ఇచ్చేవాడే ఉన్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరం ఇచ్చేవాడే ఉన్నాడని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను రాత్రి ఒక మాట కూడా నిన్నారు దేవుని స్తోత్రం. శరీరం అనేది మట్టితో తృప్తి పొందుతుంది మాట దేవుని స్తోత్రం. మట్టి అంటే లోక సంబంధమైన, ఈ లోక సంబంధమైన విషయాలన్నీ మట్టి కింద వస్తుందని మాట తెలుస్తాం. హలో, ఏంటది? లేకపోతే మీరు చెప్పండి. ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా మట్టి కిందే వస్తుంది అన్నమాట. ఆ మట్టి చేతనే శరీరము తృప్తిపరచగలం. ఏదైనప్పుడు కూడా గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మట్టితో సంబంధం లేని ఏదైనా ఒక వస్తువు ఈ లోకంలో అంటే మీరు వాడే చెప్పండి దేవుని స్తోత్రం. మట్టితోనే సంబంధం లేదు. మీరు వాడే వస్త్రం కానివ్వండి, భోజనం కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ప్రైజులో ఇల్లు కానివ్వండి, అన్నీ దేనికి సంబంధించినది? మట్టికి సంబంధం. మట్టికి సంబంధించిన ఒకే ఒక విషయం ఉంది. అది ఏంటంటే ఆత్మ. అది దేవుని యొద్ద నుండి వచ్చిందని మన స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రము మట్టితో ఏ సంబంధము లేదు. మట్టి చేత మట్టి తృప్తి పొందుతుంది రోజు అనుదినము. ప్రైజులో ఆత్మ చేత ఆత్మ తృప్తి పొందాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకి తృప్తి రావాలంటే ఎక్కడి నుండి రావాలి? అది పరలోకం నుండి రావాలి. ప్రైజులో దేవునితో ఉన్న ఆ సంబంధమును బట్టి, దేవునితో ఉన్న రిలేషన్ బట్టి ప్రైజులో అది రావాలి. ఆదామును సృష్టించారు, అన్ని మట్టితో సృష్టించిన తరువాత చివరిలో ఏం చేశారు? నాసిక రంధ్రములో జీవవాయు ఊదారు. దేవుని స్తోత్రం. ఆ జీవవాయు ఊదినందున సజీవుడయ్యాడు, లేకపోతే జీవన్ కలిగిన ప్రైజులో ఒక వ్యక్తిగా మారినట్టు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో మట్టి సంబంధమైన మట్టితో చేత మీ యొక్క ఆత్మీయ జీవితం మెరుగుపడటం చాలా కష్టమండి. తెలుస్తాం. మెంటలీ మనకి ప్రైజులో తృప్తి వస్తుంది. ఏంటది? బుక్ చదవటం ద్వారా, లేకపోతే వినోద ఎంటర్టైన్మెంట్ ద్వారా. అది ఎక్కడికి వస్తుంది? మెంటలీ కొంచెము అక్కడ కూడా మనకు ప్రోల లేదు. ఆత్మీయ అనేది ఎప్పుడు కూడా తృప్తి రావాలండి. ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో. అందుకనే ప్రైజులో గమనించండి, కింద చదివినప్పుడు ఒక మాట ఉంది, నేనిచ్చే ఈ నీళ్లు తాగేవారు మరలా, ఎందుకంటే అది మట్టికి సంబంధించినది కనుక. హల్లెలూయా. నేనిచ్చే నీళ్ళు, ప్రైజ్ చెప్పండి, నేనిచ్చే నీళ్ళు తాగువాడు ప్రతివాడును మరలా ఎప్పుడును దెప్పికొనడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మ ప్రేసులు గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో మనం చూచినట్టయితే చాలామంది చాలా విషయాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలో ఉన్న దాహం తీరడానికండి. దేవుని స్తోత్రం. ఆ యొక్క ఖాళీ అది ప్రేసులు ఆ యొక్క దాహం తీర్చడానికి చాలా చోటుకు వెళ్తూ ఉన్నారు. చాలా మతపరమైన చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు. భక్తి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. గమనించండి. మనుషులు ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ మతస్థులైనప్పుడు కూడా భక్తి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రైస్లో పిల్గ్రిమేజ్ కానివ్వండి, ఏదైనప్పుడు కూడా ఎందుకు చేస్తుంది? ఆత్మని సంతృప్తి చేయాలని మాట. ఎందుకంటే ఈ మట్టితో సంతృప్తి పొందేది కాదు, రోజు చేసే భోజనంతో కాదు, కానీ లేకపోతే ఈ దినాల్లో ఉన్న సుఖభోగాల ద్వారా కాదు, కానీ అది దేవునితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అది తృప్తి పొందుతుంది. అందుకనే ఎటువంటి మతపరమైన లేకపోతే కొన్ని భక్తి కార్యక్రమాలు చేస్తూ వెళ్తాయని మాట గమనించండి.
అంటే ప్రభు ఏం చెప్తుందంటే, నేనిచ్చే నీళ్ళు తాగితే మరలా ఎప్పుడు వాళ్ళకి సంతోషం, ఆనందం అండి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఆ నీళ్ళు వచ్చిందో మళ్ళీ మట్టి సంబంధమైనది అన్నీ మర్చిపోయారనమాట. దాని స్తోత్రం. హల్లెలూయా. ఒక మట్టితో తయారు చేసిన కుండ ఉండేది, కుండ అక్కడ పాడేసి ఊరికి పరిగెత్తారనమాట. దాని స్తోత్రం. హల్లెలూయా. ఊరికి పరిగెత్తి ఏం చెప్తున్నారంటే, నేను చేసే కార్యములు నాకు బయలుపరిచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకవేళ ఆయన క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మలో, ప్రైజ్లో అదివరకు ఎలా ఉన్నారంటే, నిరాశలో ఉంది, సంతోషం లేదు, మట్టి సంబంధమైన ఏమి కూడా మనుషులకు సంతోషము ఇచ్చేది ఇవ్వదని మాట. ప్రైజ్లో 5 భర్తలు ఉన్నా సరే, అమ్మాయి గురించి చెప్తున్నా, 5 భర్తలు ఉన్నా సరే ఎవరు కూడా అమ్మాయికి ప్రైజ్లో ఆ సంతోషం ఇవ్వలేదు, ఆనందం ఇవ్వలేదు. ఈయన యొక్క సత్యం కూడా అక్కడ ఆ ప్రభు బయలుపరుస్తున్నారని మాట. స్తోత్రం. గమనించండి. ఇప్పుడు 6వ వాడు అయినప్పుడు కూడా ప్రైజ్లో గమనించండి. అంటే అక్కడ ఈ లోక సంబంధమైన విషయాలతో మనం తృప్తి పొందటము అది తాత్కాలికమైన యొక్క విషయం ఎరిగి ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రైజ్లో నేనిచ్చిన నీళ్లు తాగేవారు అసలు దేవుని సన్నిధిలో వచ్చి హల్లెలూయా సమాధానం అది ఎప్పుడు కూడా అది సమాధానంగా నిలబడుతుందని మన స్తోత్రం. హల్లెలూయా. ఆ సంతోషం ఎప్పుడు కూడా అది ప్రత్యేకమైన సంతోషం అండి. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన సమాధానం అది ప్రత్యేకమైన సంతోషం. అక్కడ ఒక మాట ఉంది ప్రైజ్లో, అది ఆ నేనిచ్చే నీళ్ళు అది ఏంటంటే ఒకసారి కూడా మాట చదవండి. నీళ్ళు నిత్య జీవమునకు వారిలో ఊరని బుగ్గగా ఉండనని ఆమెతో. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, అది ఉప్పు బుగ్గుతుందని మాట. దాని స్తోత్రం. ఊటైన మాట. గమనించండి. దేవుడిచ్చిన సంతోషం కానివ్వండి, దేవుడిచ్చిన ఆనందం కానివ్వండి, దేవుడిచ్చిన రక్షణ కానివ్వండి, దాని స్తోత్రం, అసలైన అనుభవం కలిగినప్పుడు మాత్రమే. దాని స్తోత్రం. గమనించండి. అసలైన సరి అయిన అనుభవం కలిగినప్పుడు మాత్రమే. దాని గురించే ప్రభు మాట్లాడుతున్నాను. గమనించండి. ఆ రక్షణ అనుభవం, రక్షణానందం అనేది ప్రైజ్లో చాలా గొప్పది. దావీదు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆ యొక్క రక్షణానందం నాకు, అంటే ఎప్పుడైతే పాపం చేశారో అదివరకు తను అనుభవించిన ఆనందము కోల్పోయిందని మాట. ఆ సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ ఆనందము మరలా దయచేయండి, ఆ నిత్యానందం నాకు దయచేయండి, ఆ యొక్క సంతోషం నా దగ్గర నుండి ఏం చేయకూడదు, తీసివేయకూడదని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువును ఎరగవలసిన రీతిలో ప్రభువుని ఎరగాలి. దీని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో మీరు ఏదైనా అనుకోవచ్చు. ప్రైజ్లో హల్లెలూయా. ప్రాణప్రియుడనో, రక్షణకర్తయనియో, రక్షకుడనియో, లేకపోతే ప్రైజ్లో అన్ని ఆత్మ సంబంధమైన విషయాల గురించి మీరు ప్రైజ్లో ఎరిగి ఉండాలని మాట. స్తోత్రం. హల్లెలూయా. తప్పనిసరిగా ఆ యొక్క తెలివి మనకు ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. అమ్మాయిలో మరొక విషయం కూడా మనం గమనించగలము. ఏంటంటే, కొంచెంసేపు ఆ యొక్క కాన్వర్సేషన్లో లేకపోతే ఆ యొక్క ప్రైజ్లో వారి మధ్యలో జరుగుతుంది ఆ యొక్క ఆ సంభాషణములో మనం చూచినట్టయితే, ఆ సంభాషణములోనే ప్రభువును కూర్చిన మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారారని మాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ప్రభువుని చూచినప్పుడు ఈమెకి ఏమనిపిస్తుందంటే, ఒక యూదుడు, ఒక మామూలు వ్యక్తి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎవరు? ఒక యూదుడు, ఒక మామూలు వ్యక్తి. ప్రైజ్లో ఎప్పుడైతే ప్రభువుతో సహవాసం చేయటం మొదలుపెట్టారో, ఎప్పుడైతే ప్రభువుతో ప్రైజ్లో మాట్లాడటం మొదలుపెట్టారో, ఏం చెప్తున్నారంటే, నీ ఒక అయ్యా ప్రవక్త అని నేను ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుదినము మనం దేవునితో గడిపినప్పుడు, అనుదినం ప్రభువుతో ఉన్న ఆ సంభాషణని బట్టి, అనుదినం దేవునితో ఉన్న ఆ యొక్క ప్రైజ్లో ఆ కాన్వర్సేషన్ బట్టి మనకు కూడా దేవుడి గురించి ప్రైజ్లో ఆ యొక్క ఐడియా, దేవుడి గురించి ఉన్న జ్ఞానము మనము అనుదినము మారుతూ ఉండాలి. ప్రైజ్ ఎక్కువ అవ్వాలని మాట. స్తోత్రం.
హల్లెలూయా. యూదుడే కానీ ఈయన ఎవరండా? ప్రవక్త అని ఎరుగానని మాట. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుతో ఉన్న అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అది తెలుసుకోగలిగని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఈయన పగటి వేళ అడగండి, ఒకప్పుడు నీవు ఎరిగి ఉన్న ప్రభువును ప్రైజులో ఇప్పుడు కూడా అదే ఐడియా కలిగి ఉన్నారా? ఇంకా ఎక్కువ మీరు గ్రహించగలిగే స్థితిలో ఉన్నారా? ప్రైజ్ ఉండాలి. గమనించండి. తప్పనిసరిగా ప్రభుతో ఉన్న అనుభవం అనుదినము ఎక్కువ అవ్వాలని మాట. స్తోత్రం. హల్లెలూయా. రోజు రోజుకి ఎక్కువ అవ్వాలని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి జరిగింది. పెళ్ళి రోజును ఎంతవరకు అర్థం చేసుకున్నారో అంతైనా ముందుకు వెళ్ళే కొరింది అర్థం చేసుకునేది. భార్యాభర్తలు చెప్పండి. కాదు, రోజు రోజు ఏమవుతుంది? ఆ తెలివి అనేది పెరుగుతుంది. ప్రైజ్లో స్వభావాలు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రైజ్లో ఆ వ్యక్తి అని తెలుసుకోవడానికి ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే దగ్గర వెళ్ళే కొంది, సంభాషణము ఎక్కువ అయ్యే కొంది ఆ వ్యక్తి ఎవరో అని చర్యలేదునో మనం అని వచ్చి ప్రైజ్లో తర్వాత ముందుకు సాగినప్పుడు ఈమె ఏం చెప్తుందంటే, వచ్చినని ఎరుగుదను, సమస్తము తెలియపరుస్తాను. ప్రైజ్లో చివరిలో ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరి వారితో ఏమన్నారంటే, ఈ క్రీస్తు నేను కనుగొన్నాను అని ఒక మాట. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను క్రీస్తును కని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మొట్టమొదటి ఆ యొక్క దాంట్లో ఒక యూదుడుగా అనిపించింది. ఇంకా కొన్ని సమయం తర్వాత ఏమనిపించింది? ప్రవక్తగా అనిపించింది. ఇంకా లాస్ట్లో ఏమనిపించింది అంటే మెస్సయ్య. ప్రైజ్లో లోకరక్షకుడైన మెస్సయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవంలోకి మనం రావచ్చారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం వాక్యం విన్నప్పుడు గమనించండి, ప్రభు గురించి ఎంత తెలుసుకున్నామో అంత ఎక్కువ మనం తెలుసుకుండే ప్రైజ్లో ఈ లోకములో ఎంత సంతోషం, ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఆనందం ఉంది ప్రైజ్లో. అప్పుడు అపవిత్రలన్నీ రోజు రోజుకి ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రతలన్నీ రోజు రోజుకి తొలగిపోవాలంటే, దూరం అయిపోవాలంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుందని ఒక సత్యము ఈ పగటి వేళ మనం గ్రహించాలని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అంటే ప్రభుతో ఉన్న సహవాసము, ప్రేసలో ప్రభుతో ఉన్న సహవాసము, ఆనందము అనుదినం ఎక్కువ అవ్వాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. అంటే అమ్మాయి కూడా చాలా నాలెడ్జ్ ఉంది. గమనించండి, చాలా నాలెడ్జ్ ఉంది. ప్రైజ్లో అడుగుతున్నాడు. ప్రైజ్లో ఈ బావి మాకు ఎవరు ఇచ్చారంటే యాకోబు. యాకోబు కంటే నీవు గొప్పవాడా అని అడుగుతున్నాడు. గమనించండి, యాకోబు కంటే నీవు గొప్పవాడా అని అడుగుతున్నారని మాట్లాడుతున్న స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యాకోబు కంటే గొప్పవాడు, ప్రభు సొలొమోన్ కంటే గొప్పవాడు, ప్రభు యోనా కంటే గొప్పవాడు, దైవదూతలు కంటే గొప్పవాడు, అహరోన్ కంటే గొప్పవాడు. ఇదన్నీ కూడా మనము ఇబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నామన్నమాట. మోషే కంటే కూడా, అంటే ప్రైజ్ ది లార్డ్, మోషే అంత సాత్వికుడు ఈ లోకములో ఎవరు లేరండా, అంత పెద్ద ప్రవక్త ఎవరు లేరండా. అదే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో ఆ మాట మనం చదివాము, అవునా కదా? అటువంటి ప్రవక్త కంటే ఎవరండా ప్రభు గొప్పవాడని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనతో స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు కంటే గొప్పవాడని అడుగుతున్నారని మనతో స్తోత్రం. ఈ లోకములో ఎవరితోనే మనము ప్రభువుని ఏం చేయడానికి లేదు, కంపేర్ చేయడానికి లేదు అని మాట. ప్రైజ్లో ప్రైజ్లో పోల్చడానికి లేదు, ఎవరితో మనం పోల్చలేము. అదే మనము చదువుతున్నాం, నా యొక్క ప్రియుడు 10,000 మంది కంటే శ్రేష్ఠుడు, 10,000 మంది కంటే ప్రైజ్లో శ్రేష్ఠుడని చెప్పి ప్రైజ్ పరమగీతములు మనం చదువుతున్నాం. ప్రైజ్ రక్తవర్ణుడు, ధవళవర్ణుడు,
ప్రైసలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు అన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే ప్రభువుని గురించి సరి అయిన రీతిలో మనం అర్థం చేసుకోవాలి, సరి అయిన రీతిలో ఎరిగి ఉండాలని మన దేవుని స్తోత్రం. ఎరిగే కొద్ది మనము ప్రేమించగలము దేవుని స్తోత్రం. ఎరిగే కొద్ది మనము ఆ దేవుణ్ణి ఆరాధించగలము, ఎరిగే కొద్ది మనము పరిశుద్ధంగా జీవించగలము దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కలిసి జీవించినప్పుడు అది భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే ఒక్క రూమ్లో ఉన్న రూమ్మేట్స్ అవ్వచ్చు. గమనించండి, కలిసి జీవించినప్పుడు ప్రైజ్లో ఎవరైనప్పుడు కూడా ప్రైజ్లో ఫ్రెండ్సే తీసుకోండి, కలిసి ఒక రూమ్లో ఉన్నారు, తప్పనిసరిగా ఒక్కరిని బట్టి ఒకరు ఏం చేస్తారు, కొంచెము అడ్జస్ట్ అవుతారు, నేర్చుకుంటారని మాట స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక్కరికి ఇష్టం లేని కార్యం మరొకరు చేయడానికి ఇష్టపడరని మాట స్తోత్రం. అక్కడే ప్రైజ్లో గమనించండి. ఇంకా భార్యాభర్తలు అయితే అంతే, ప్రైజ్లో గొడవ జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా భర్తను సరియైన రీతిలో భార్య ఎరిగి ఉండాలి. జస్ట్ ఆపోజిట్ ప్రైజ్లో ప్రైజ్లో భర్తను సరియైన రీతిలో ఎరిగి ఉండాలి. అదేవిధంగా భార్యను కూడా సరియైన రీతిలో ఎరిగి ఉండే చాలా మట్టుకు ఏం రాదు, గొడవలు రాదు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఈ ప్రైజ్లో దేవుని వాక్యం ఉంది, స్త్రీలు బలహీన అంటే ప్రైజ్లో హల్లెలూయా. అసలు పురుషులకు స్త్రీలు బలహీనలుగా మారకూడదని మాట స్తోత్రం. అంటే వీక్నెస్. గమనించండి, భార్య వీక్నెస్ కాకూడదు. అసలు నేను దాన్ని ఆ విధంగా తీసుకుంటా. భార్యలు ఎవరైనా భర్తలకి వీక్నెస్. ప్రైజ్లో అంటే సివి రాసినప్పుడు రాస్తారు కదా, స్ట్రెంత్ వీక్నెస్ రాయరా ప్రైజ్లో. అంటే ఏ విధంగా వీక్నెస్గా మారుతారో తెలుసా? వారు ఏడిచి అయినా, లేకపోతే బెదిరించి అయినా, లేకపోతే కోపపడి అయినా వారు అనుకునే కార్యము అలాగైతే వారు భర్తలకు ఎప్పుడు ఏంటి, వీక్నెస్. ప్రైజ్లో బలహీన ఘట్టమే. ప్రైజ్లో ఎందుకు ఈ మాటలోకి వస్తామంట, సరియైన రీతిలో అర్థం చేసుకోకుంది జీవితములో మార్పు వస్తుందని మన స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరికి చేసే పని ఒకరికి ఇష్టం లేదు అంటే ఏం చేస్తాము, కలిసి ఉండాలి కదా, దాన్ని ఏం చేస్తాము, ప్రైజ్లో మార్చి వేస్తామని మన స్తోత్రం. అదేవిధంగా ప్రభువుని ఎరిగిన వారు జీవితమును సరి చేసుకున్నారని స్తోత్రం. జీవితమును సరి చేసుకోలేకపోవటానికి కారణమేంటి, ప్రభువుని సరియైన రీతిలో ఎరగటం లేదు కనుక. దేవుని ఆయన పరిశుద్ధత గురించి కానీ, అదేవిధంగా ఆయన యొక్క ప్రేమ గురించి కానీ, అదేవిధంగా ఆయన యొక్క ప్రైజ్లో జాలి గురించి కానీ, సంరక్షణ గురించి కానీ ఎరిగి ఉండే మనం ఎక్కువ దేవుణ్ణే ప్రేమించే వారంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో పీతరుతో అడుగుతూ ఏం చెప్తున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నారు. దాని స్తోత్రం. అంటే ప్రభుకి బాగా తెలుసు పీతరు ఎవరో అని. ప్రైజ్లో పీతరుకి తెలియదు ప్రభు ఎవరో అని. అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను 3 సార్లు అడిగారు. ప్రైజ్లో ఎక్కువ తెలుసుకోనకి చివరిలో ప్రైజ్లో ఏం చెప్పారంటే, ప్రభు నాకు తెలియదు, నీకే తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతవరకు ప్రభుని ఎరిగి ఉన్నారని ఒక విషయము దేవునికి తెలుసు. కానీ ప్రైజ్లో మనం అనుకున్నా మనం పెద్ద భక్తివంతులని అనుకున్నాం. స్తోత్రం. పెద్ద భక్తులు అంటే ప్రైజ్లో ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయిలో మేము ఉన్నామని అందరూ అనుకున్నారు. కానీ ప్రైజ్లో నీలో ఉన్న అపవిత్రత ఎంతవరకు ఉందని, అశుద్ధి ఎంతవరకు ఉందని ఒక ఆ తెలివి కూడా మనకు కావాలని మన స్తోత్రం. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2 నుండి కొన్ని మాటలు చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2 నుండి చదువుతాం. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 11 నుండి 11:2 దేవాసక్తితో మీ ఎడల
ఆసక్తి కలిగి ఉన్నాం. ఎందుకనగా పవిత్రులాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా స్త్రీకు సమర్పింపవలని అంటే క్రీస్తుకు సమర్పింపవలనని, కానీ సర్పము కుయుక్తి చేత మోసపరచినట్టు మనస్సును చెరపబడి, అదే క్రీస్తు ఏడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను ఏని భయపడుచున్నాను. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తును మనము ప్రైజులో ప్రదానం చేయబడిన ఆ సరళత నుండి పవిత్రత నుండి ఎన్నడూ తొలగిపోకూడదని చెప్పే దేవుని వాక్యం. అంటే సాతాను కుయుక్తి చేత మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసపరిచి. దేవుని స్తోత్రం. గమనించండి. కొన్ని అపవిత్రమైన విషయాలు తీసుకుని వచ్చి దేవుని యొద్ద నుండి దూరపరుస్తుందేమో అని చెప్పి నేను భయపడుచున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒకే మాట, ప్రభువుని ఎరిగి ఉండండి, ఆయన వరం ఏంటో అని ఎరిగి ఉండండి. దేవుని స్తోత్రం. ప్రభు ఎవరో అని ప్రైజ్లో ఎరిగి ఉండండి. ప్రైజ్లో ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్టయితే ప్రభు చాలామందికి స్వస్థత ఇచ్చారు. కొందరికి కన్ను ఇచ్చారు, కొందరికి కాలు ఇచ్చారు, కొందరికి మాట ఇచ్చారు. వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయితే వాళ్ళు ఏం చెప్తారు? ప్రభువుని గురించి చెప్తే, ప్రభు నాకు కన్ను ఇచ్చారు, అంతే. ప్రభు నాకు కాలు ఇచ్చారు, ప్రభు నాకు నోరు ఇచ్చారు, ప్రైజ్లో కుష్టి వ్యాధి అయినా కరిగిన నన్ను స్వస్థపరిచారు. అంటే వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు చెప్తారనమాట. ప్రైజ్లో. హల్లెలూయా. వారికి ఏం తెలుస్తో, వారికి ఏ అనుభవం ప్రభు దగ్గరికి వెళ్ళే కొంది అనేక విషయాలు మనము నేర్చుకోగలము. తెలుస్తూ. హల్లెలూయా. మీరు ఎంతవరకు మీరు ఎరిగి ఉన్నారో అంతవరకే ప్రభు గురించి చెప్తారనమాట. తెలుస్తూ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో. నన్ను మీరు బాగా ఎరిగి ఉండే నా గురించి బాగా చెప్తారు. గమనించండి. ఒక గెస్ట్ స్పీకర్ వచ్చిందనుకోండి, వాళ్ళ గురించి ఏం తెలుసు? ఏ ఊరు తెలుసు, ఏ ఊరేది తెలుసు, ఏ పేరు తెలుసు, అంతే. ప్రైజ్లో. అంతే కదా తెలిసేది. ప్రైజ్లో. ప్రభు దగ్గరికి వెళ్ళే కొంది ప్రభువుని మనం ఎక్కువ తెలిసి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీతో కూడా అదే మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారంటే, నేనెవరో అని సరిగా ఎరిగి ఉండే బాగుందని, నేనెవరో అని, నేనిచ్చే వరం ఎటువంటిదో అని సరిగా ఎరిగి ఉండే బాగుందని చెప్తున్నారు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. రోజుకి ప్రభువునే మనము రుచి చూచి తెలుసుకున్నాడు అని ఉంది. ప్రైజ్లో రుచి చూచి తెలుసుకున్నాడు. ఆ స్త్రీ కూడా ప్రైజ్లో ఫస్ట్ ఒక మనిషిగా అనిపించింది, తర్వాత ప్రవక్తగా అనిపించింది, తర్వాత మెస్సయ్యగా అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో. రోజు మనకు కూడా దేవునితో ఉన్న సహవాసము ఆ విధంగా ఉండేందుకు బాగుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో. దాన్ని బట్టి అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రైజ్లో ఊరిలోకి వెళ్ళారు. ప్రైజ్లో ఆ ఊరంతా ఏం చేశారండి? సువార్త ప్రకటించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఒక్క విషయం మనం గమనించండి, ప్రభువుని ఎరిగి ఉండే ప్రభు గురించి చెప్తారని మాట. తెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ప్రైజ్లో. మీరు ప్రైజ్లో ఏదో ఒక స్పెషల్ థింగ్ మీరు చేసి మీకు అది నచ్చింది అనుకోండి, 100 మందికి చెప్తారు. ఏదో వంట చేసి నచ్చింది అనుకోండి, అది చెప్తారనమాట. దేవుని స్తోత్రం. వస్త్రం మీకు నచ్చింది అనుకోండి, ఎప్పుడు అదే కట్టుకుంటారనమాట. గమనించండి. ప్రభువును మీరు సరి అయిన రీతిలో ఎరిగి ఉండే తప్పనిసరిగా ప్రభు గురించి చెప్తారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో. చెప్పడానికి ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ప్రభువుని బట్టి మనము ప్రైజ్లో కొందరిని ప్రేమిస్తారని మాట. దేవుని స్తోత్రం. అది ప్రభుతో ఉన్న అనుబంధాన్ని బట్టి మాత్రమే కుదురుతున్న ఒక విషయం జ్ఞాపం చేసుకోండి. చివరిలో
ఆ ఊరి వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఏం చెప్పారో తెలుసా? ఆ అధ్యాయం చివరిలో ఉంది. ఊరి వారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆ స్త్రీ గురించి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినందున కాదు, మా మట్టుకు మేము తెలుసుకున్నాను. ఆ మాట చూసారా? అన్నమాట 4:12 అండి. 4:42. మా మట్టుకు మేము విని నిజముగా రోగరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నానని దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమ్మని బట్టి కాదు, నాన్నని బట్టి కాదు, పాస్టర్ని బట్టి కాదు, ఆ స్త్రీని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు, మేమే ఎరిగి ఉన్నాము. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ప్రభువును అటువంటి ఒక బంధం రావాలి. ఫస్ట్ మనం వచ్చేది ఎవరో ద్వారా వస్తాము. అమ్మ నడిపిస్తారు, నాన్న నడిపిస్తారు, ఫ్రెండ్స్ నడిపిస్తారు, పాస్టర్ నడిపిస్తారు. జీవితాంతము ప్రైజ్లో వారిని బట్టి కాదు, మీకు తెలియాలి, మీరు తెలియాలి, నాకు తెలియాలి ఏంటి ప్రభు ఎవరు అని తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మా ప్రైజ్లో ఆ స్త్రీని పక్కన పెట్టి ఏం చెప్తున్నారంటే, మీరు చెప్పినందున కాదు, మేము ఎరిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కూడా అదే కదా అడిగాడు స్త్రీతో, నన్ను నీవు అన్నిదిగా ఎరిగి ఉండి నన్ను అడుగుతారని మాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ఊరి వారందరూ కూడా ఏం చెప్తున్నారు? మేమే మా మట్టుకు ఎరిగి ఉన్నారు. ఇదేనండి క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రైజ్లో ఎదుగుదల అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎదుగుదలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ ఉండగా ప్రైజ్లో ప్రతిరోజు మనకి కొత్త అనుభవాలు ఉండాలని మాట. దేవుని స్తోత్రం. కొత్త అనుభవాలు ఉండాలి. ప్రభుతో ఉండి ప్రైజ్లో సత్యములో ఆత్మలో ఆరాధించి మనం ముందుకు సాగే వారంగా ఉన్నాం. ప్రైజ్లో నిత్య జీవంలో మనం ప్రవేశించుటకు ప్రభు దగ్గరికి మనం చేరుతాం. మనలో ఉన్న అపవిత్రతయన్నీ కూడా దినదినము దూరం అయిపోవాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిలో నోరు ద్వారా కూడా అపవిత్ర రాకూడదు. మనం మాట్లాడిన మాటల ద్వారా కూడా అపవిత్రత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తినే పదార్థాల ద్వారా కూడా అపవిత్ర రాకూడదు. ఎందుకంటే రెండు మనం కలిపితే మనం దోషం చేసినట్టే మనము శిక్ష పొందుతాం. కనుక ప్రైజ్లో నోరు కూడా ప్రైజ్లో దేవుని కొరకు సమర్పించుకొని మనం ముందుకు సాగుదాం. మన శరీరం అంతా ప్రభు కొరకు సమర్పించుకుందాం. హల్లెలూయా. స్తోత్రము. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధులకి మనం మార్చబడతాం. ప్రైజ్లో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చే. 40 సంవత్సరం అయింది, ఎంతవరకు ఎరిగి ఉన్నారు? 20 సంవత్సరం అయింది, ఎంతవరకు ఎరిగి ఉన్నారు? 5 సంవత్సరం అయింది, ఎంతవరకు ఎరిగి ఉన్నారు? ఒక్క రోజులోనే ఆమెలో వచ్చిన మార్పుని చూసాలి. ఒక యూదుడు, ఒక ప్రవక్త, క్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు అని ఎరిగి ఉన్నారన్నమాట. ప్రేయస్సులో ప్రభువును ఎరిగే కొంది మనం తప్పనిసరిగా హల్లెలూయా ఆత్మభారం కలిగి ఉంటుందన్నమాట. ప్రభువును ఎరిగి ఉన్నారా? ఆత్మభారం ఉంటుంది. వారు ప్రార్థన చేస్తారు. ప్రేయస్సులో గమనించండి. వారి సువార్త అందిస్తారు, దేవుల్లో నడిపిస్తారు. కనీసం మన జీవితం ద్వారా అయినా ప్రభువును ఘనపరిచే వారంగా ఉండారు. దేవుని ప్రైజ్లో చూపించే వారంగా ఉండారు. తెలుస్తూ ప్రభువును వరం ఇవ్వండి. ప్రైజ్ అడగండి. ప్రభు వరం ఇస్తామన్నారు. హల్లెలూయా. స్తోత్రము. ఒకవేళ ఆ వరం పొందకపోతే ఆ వరం కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని సమర్పిస్తాం. ప్రభువా, నేను ఎరగవలసిన రీతిలో ఎరిగి ఉండడానికి కృప దయచేయండి. ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడానికి కృప దయచేయండి. ప్రభువా స్తోత్రం. నీతో ఉన్న సమర్పణతో ముందుకు సాగే కృపను గ్రహించమని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్.
ఒక్కరు మాత్రం చిన్న ప్రార్థన చేయండి. ఒక్కరు మాత్రం చిన్న ఈ ఉదయకాల సమయం ఈ విధంగా నీ సరిలో గడుపుట కృప ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవిచ్చి ఆశీర్వదించి నడిపించమని ప్రభు ఎరగవలసిన రీతిలో మేము నేను ఎరిగి ప్రభు ముందుకు సాగే కృప అనుగ్రహించమని సమస్తము నీ చేతగా పోస్తున్నాం. ఎత్తబడిన కాணிక దశభాగం దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచేయండి. ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబమును దీవించమని సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు. నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా హల్లెలూయా స్తోత్రం నీ యొక్క వివాహ విషయం నీ చేతగా పోస్తున్నాం. హల్లెలూయా స్తోత్రము ఆశ్చర్యమైన రీతిలో అద్భుతమైన రీతిలో అది పరిశుద్ధంగా అది జరగడానికి కృప అనుగ్రహించమని సమస్త నీకే అభవిస్తున్నాను. దీవించమని చిన్న ప్రార్థన ప్రభా యేసయ్య నామమున ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసయ్య కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడై ఉండని గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలుస్తుంది.